హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను ఒమాన్లోనే పెద్ద ఎక్వేరియం అంట ఇది. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూసేద్దామని అయితే నేను వచ్చాను. సో పనిలో పని మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. మీకు ఈ ఎక్వేరియం ఎలా అనిపించింది అండ్ మీకు ఈ ఎక్వేరియంలో ఏ చేపలు నచ్చాయో కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చూద్దాం ఎవరెవరికి ఏ చేపలు నచ్చాయో. ఎక్వేరియం ఎంట్రీ అవ్వగానే ఈ పెద్ద ఎక్వేరియం అయితే కనిపిస్తుంది అనమాట. చాలా చేపలు, రకరకాల చేపలన్నీ పెట్టి పైన అయితే జలపాతం, ఒక ఫౌంటైన్, ఒక కొండల్లా పెట్టారు కదా. నాకైతే ఆ సెట్టింగ్ అంతా బాగా నచ్చింది. అండ్ ఈ చేపలు అయితే ఏవో రకరకాలు ఉన్నాయి, నాకు వీటి పేర్లు కూడా తెలియవు. జస్ట్ నార్మల్ గా అలా పెట్టారు. నేను కూడా అలాగే వీడియో తీసాను. అండ్ చేప చూసారు అసలు ఎంత పెద్ద మూతులు ఉన్నాయో, ఎవరో గుద్దినట్టే ఉన్నాయి కదా. నాకైతే ఆ మూతులు అలా చూస్తూ ఉండిపోతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూడండి అసలు కిన్నెర ఎలా చూస్తుందో, ఏవో సీరియస్ డిస్కషన్ పెడుతుంది అనమాట చేపలతోని. అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు అంటే పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలకి వాళ్ళ చేతులతో ఫిషెస్ కి ఫుడ్ పెట్టే ఆప్షన్ కూడా ఉంటది అనమాట. అండ్ పిల్లలకి బాగా నేర్పిస్తారు కూడా ఇక్కడ ఫిషెస్ అన్ని ఎలా ఉంటాయి, ఎలా ఫీడ్ చేయాలి ఏంటి అని చెప్పి ప్రతిదీ నేర్పిస్తారు. ఇది చూసారు ఈ సెట్ అసలు మస్కట్ లో బిల్డింగ్స్ అన్ని అలానే ఉంటాయి అనమాట. సో మస్కట్ సిటీని రిప్రజెంట్ చేస్తూ కింద ఫిష్ ఎక్వేరియం పెట్టారు కదా, చాలా బాగుంది. ఇదైతే మాత్రం యాక్చువల్లీ కిందనే డిస్కషన్ అయిపోయింది చేపలతో, సో అందుకని లోపలికి వెళ్ళిపోయింది. ఇదైతే మాత్రం అసలు బయటికే రావట్లేదు, చాలా సిగ్గు అనుకుంటా. మహాతల్లికి బయటికి రా అన్న సరే రావట్లేదు. ఏంటి ఇదేంటి అని చెప్పి అయితే బోర్డు మీద చూసాం అనమాట. ఇదైతే డెజర్ట్ హెడ్జాగ్ అంట. ముళ్ళపందిలా అనిపించింది నాకైతే, ముళ్ళపంది ఏమో నాకు తెలియదు కదా. ఇవైతే మాత్రం సేమ్ ఎలకల్లా ఉన్నాయి, అసలు పరిగెడుతూనే ఉన్నాయి, అసలు ఎక్కడ ఆగట్లేదు. రామ్మ బంగారు కొండ అంటే మాత్రం అసలు వచ్చేస్తానని చెప్పి వచ్చేస్తుంది అనమాట. అవ్వదులే బంగారు తల్లి అనగానే చూడండి పాపం ఎంత దిగాలుగా కూర్చొని గ్లాస్ వేస్తారు ఉందమ్మా అని అంటే పాపం వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కి ఏం అర్థమైందో ఏంటో, అది కూడా రావడానికి ట్రై చేసి తెగ వచ్చేస్తుంది అనమాట. అసలు అటు ఇటు దూకేస్తుంది. లేదమ్మా బంగారం గ్లాస్ వేస్తారంటే పాపం అయినా సరే ఆగట్లేదు. ఇదైతే మాత్రం తోక చూడండి ఎంత బాగా ఎగురుతుందో. పేరు చెప్పలేదు కదా, దీని పేరు అయితే జెర్బో. అండ్ దానికైతే బాయ్ చెప్పేసి ఇక్కడ ఇగ్వానాకి వచ్చామన్నమాట. ఇగ్వానా అంటే ఏంటో కాదు, తొండని ఇక్కడ పెట్టారు. మన దగ్గర అయితే బయట దొరికేస్తాయి అనమాట. సో ఆ తొండ అయితే మాత్రం ఇక్కడ ఉంది, చూస్తున్నాము. దాన్ని కూడా ఎక్కడుందో అని చూసాం కానీ రాళ్ళ మధ్యలో ఉండిపోయింది. అయితే తొండనని చెప్పి చూస్తామని చెప్పి పక్కకి వెళ్ళాం అనమాట. పక్కకి వెళ్తే ఇక్కడ ఏదో కార్న్ స్నేక్ అన్నాడు. కార్న్ స్నేక్ ఏంటి స్వీట్ కార్న్ లాగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేంటి, దీని కలర్ చూస్తే మాత్రం భలే ఉంది కదా, వైట్ అండ్ ఆరెంజ్ తో కలిపి. నాకు కలర్ నచ్చింది. మా ఆయనతో అన్న కలర్ బాగుంది కదా స్నేక్ దంటే తీసుకెళ్లి పెంచుకో అంటున్నారు. చూడండి అసలు ఎంత బుజ్జుకుందో కదా. మీకు ఎలా అనిపించింది స్నేక్? అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. చూడడానికి మాత్రం కాదులేండి, జస్ట్ చూసుకోవడం వరకే. సో ఇక్కడ ఇంకా అన్నిటికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసాము. ఇక్కడ ఏదో స్కార్పియన్ ఉందని చెప్పి చూద్దామని చెప్పి అనుకున్నాము. ఇదైతే 9.8 సెంటీమీటర్స్ అంట, పెద్దగా ఉంది కదా, చూద్దాం అనుకున్నాం. కానీ అసలు దీని సెట్ చూసారా, ఏదో హారర్ మూవీ సెట్ లా పెట్టారు అసలు స్కల్ ఇవన్నీ. కానీ మాకైతే స్కార్పియన్ కనిపించలేదు. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. మాకైతే మాత్రం కనిపించలేదు. అది అలా వెళ్తే ఇక్కడ ఒక అనకొండ పెట్టారనమాట. ఏంటిది గ్లాస్ లో పెట్టారు అనుకోలేదు. అసలు మీరు చూస్తే ఏమనిపించింది, ఓపెన్ లో పెట్టారనిపించింది కదా. నాకైతే ఒక నిమిషం షాక్ అనమాట, ఏంటి ఓపెన్ లో పెట్టేశారని. కానీ అది కూడా గ్లాసే. సో నేను మళ్ళీ టచ్ చేసి కూడా చూసాను అనమాట. భయం వేసింది ఒక 1 మినిట్ మాత్రం. మీకు ఎలా అనిపించింది చెప్పండి, నిజంగా గ్లాస్ లో లేనట్టే ఉంది కదా. ఎక్వేరియం అయితే బయట నుంచి మనకి మాల్ నుంచి కనిపిస్తుంది అనమాట. ఫ్రీ ఎక్వేరియం ఇది. లోపల నుంచి అయితే ఇలా ఉందన్నమాట. బయట నుంచి వ్యూ అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో పెట్టాను. సో అదనమాట. ఇది చూడండి అసలు నోరు తెరుచుకొని ఉంది. చేపలన్నీ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి. అయినా సరే అది అలాగా ఉండిపోయింది అనమాట. ఆ చేప ఏంటో కూడా నాకు తెలీదు, కానీ భలే ఉంది కదా, రాళ్ళలో కలిసిపోయింది. అది కూడా నోరు తెరిస్తేనే తెలుస్తుంది అక్కడ చేప ఉందని, నోరు మూస్తే మాత్రం కనిపించట్లేదు. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఈ టర్టిల్ కోసమే నేను వస్తాను. ఇలా ఎంత మందికి నా క్లాస్ సీ టర్టిల్స్ ఇష్టము. నాకైతే మాత్రం సీ టర్టిల్స్ చాలా ఇష్టం. చాలా సార్లు అనుకున్నాను వెళ్ళాలి చూడాలి అని చెప్పి. డైవింగ్ అయితే వీటితో చేద్దాం అని చెప్పి అయితే ట్రై చేశాను, బట్ ఇంకా అవ్వలేదు. ఎప్పుడైనా ఫ్యూచర్లో చేయొచ్చు, చేసినప్పుడు మాత్రం తప్పకుండా వీడియో పెడతాను. అండ్ దీనికైతే మాత్రం ఒకసారి హాయ్ చెప్పేసి హ్యాండ్ షేక్ ఇచ్చేసి హైఫై ఇవ్వమంటున్నాను. హైఫై కూడా ఇస్తుంది చూసారా. నాకు ఫ్రెండ్షిప్ మామూలుగా ఉండదు అనమాట, ఒక రేంజ్ లో ఉంటది. ఇక్కడైతే ఇంకా దానికి హైఫై ఇచ్చేసి బాయ్ చెప్పేసి ఇక్కడైతే నేను డోరీ దగ్గరకు వచ్చాను. నీము డోరీ మూవీలోని నీము ఫ్రెండ్ ఉంటది కదా డోరీ, దాన్నమాట. ఇది ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ డోరీస్ ఉన్నాయి కానీ నీముని ఎత్తుక్కుంటున్నాను, నీము ఎక్కడుంది అని చెప్పి డోరీని అడుగుతున్నా, హలో డోరీ నీము ఎక్కడ అనేసి. అరే అలా నీము దగ్గరికి వెళ్దాము చూద్దాం, దానికి కూడా హాయ్ చెప్దాం అనుకున్నాం. కానీ ఈ లోపు మాకైతే ఒక చిన్న డీవియేషన్ అనమాట. షార్క్స్ కనిపించాయి. అసలు సీ యానిమల్స్ లోనే షార్క్స్ అనేవి చాలా డేంజర్ కదా, అసలు ఎలా ఉంటాయి ఏంటి చూద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. ఇవన్నీ చిన్నవి. యాక్చువల్లీ ఇక్కడ ఎలా అంటే ఈ షార్క్స్ కానీ టర్టిల్స్ కానీ ఇవన్నీ అంటే
ఏవైనా యాక్సిడెంట్స్ అవుతాయి కదా, అంటే సీ లోపల ఏవైనా ఇంజురీస్ అయితే అవి బయటకు వచ్చేస్తాయి కదా, సో అలా వచ్చిన వాటిని వీళ్ళు ఇక్కడ మెడికేషన్స్ అవి యూజ్ చేసి క్యూర్ చేసి వాటిని అయితే ఇలా కొంచెం అక్వేరియంలో పెట్టి పెంచుతారనమాట. పెంచేసి అది ఒకవేళ అక్వేరియం కన్నా పెద్ద సైజ్ వస్తే వాటిని సీలోనే వదిలేస్తారు. సో ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీగా వీళ్ళు చేస్తారనమాట. సో ఇదైతే మాకు బాగా నచ్చింది. షార్క్ మామకి బాయ్ చెప్పేసి ఇక్కడైతే ఇంకా చాలా ఫిషెస్, టర్టిల్స్ ఉన్నాయని చెప్పి వీటికి హాయ్ చెప్దామని చెప్పి అయితే వచ్చాము. ఇవి ఎప్పుడైనా చూసారా, ఈ బ్లాక్ కలర్వి చాలా డేంజర్ అంటారు. నేను ఎప్పుడైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వీడియోస్ లో చూడడం తప్ప రియల్ గా అయితే చూడలేదన్నమాట. అలా వెళ్ళి స్టార్ ఫిషెస్ కూడా చూసాము. ఒకసారి వీటికి కూడా హాయ్ చెప్పేసి అలా బయటకి అయితే వచ్చేసాం అనమాట. స్టార్ ఫిషెస్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. అండ్ మళ్ళీ వచ్చేసింది నా ఫ్రెండ్, పాపం డిన్నర్ టైం అనుకుంటా, డిన్నర్ చేస్తుంది. సరేలే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మనం అయితే పక్క వెళ్ళిపోయాము. ఈ కింద నుంచి చూడండి అసలు దొంగపిల్ల షార్క్ ఎలా నడుస్తుందో, అసలు సైలెంట్ గా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. చెప్పాం కదా ఈ టర్టిల్స్ అన్ని ఎలా చేస్తారో, అదైతే ఇలా పెద్ద బోర్డు పెట్టారనమాట. అండ్ ఇదైతే చూసారా, రెడ్ కలర్ నేను, బ్లూ కలర్ మా ఆయన అనమాట. ఇద్దరం స్కూబా డైవింగ్ చేస్తున్నాము. అండ్ మాకు తోడు ఒక చిన్న బుడ్డి చేపలు అనమాట. అంటే స్కూబా డైవింగ్ చేసినప్పుడు మాకు తోడు ఉండాలి కదా, సో అలా తోడు అనమాట. అవి ఎలా అనిపించింది మా స్కూబా డైవింగ్? బాగుంది కదా, నేను మా ఆయన భలే ఉన్నాం కదా. అలా ఇవైతే మాత్రం కొన్ని నోట్స్ రాశారనమాట, ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ప్లాస్టిక్ అది యూజ్ చేయొద్దు, సీలో వేయొద్దు అని చెప్పి. చిన్నపిల్లలు ఇవన్నీ చదివితే కొంచెం మోటివేట్ అవుతారు కదా అని చెప్పి. ఇది ఒక మంచి మూవీ, ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లలు వస్తారు కాబట్టి. అండ్ ఇక్కడైతే ఇంకా ఎన్నో డోరీస్ కనిపించాయి. హలో డోరీ, మా నేమో అడ్రస్ కనిపించట్లేదు, ఒకసారి చెప్పొచ్చు కదా మీ లవర్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతున్నాము. డోరీ అయితే మాత్రం చెప్పట్లేదు, వెళ్ళిపోతుంది. ఇంకో డోరీ వస్తుంది, చెప్తుందేమో చూస్తున్నాము. నేమో కాకుండా డోరీకి ఇంకా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి. పాపం డోరీ మాటల్లో బిజీ అయిపోయి మాతో రావట్లేదు అనమాట, మాకు చెప్పలేదు అడ్రస్. సరే మేమే ఇంకెతుక్కుందాం అని చెప్పి అయితే దానికి బాగా చెప్పేసి ఇంకెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. డోరీ అయితే డోరీ హౌస్ అయితే ఇలా ఉంది ఇక్కడైతే మాత్రం. అరే డోరీలో ఇది పక్కింటి డోరీ ఏమో, అసలు మెయిన్ డోరీ ఎక్కడుందా చెప్పి అని ఎదుక్కుందాం అనుకున్నాం. డోరీలో అసలు ఇది ఒక కలర్ ఉందనమాట, సేమ్ ఆ డోరీ చేపలాగా ఉంది కదా, కాకపోతే ఇది బ్రౌన్ కలర్. అండ్ ఇంకైతే మాత్రం బాగా చెప్పేసి అన్నిటికీ బాగా చెప్పి ఇలా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ కూడా చాలా డోరీస్ ఉన్నాయి, అసలు డోరీస్ కనిపిస్తున్నాయి కానీ మా నేము బాబు మాత్రం కనిపించట్లేదు, ఎక్కడున్నారో ఏంటో కానీ. అసలు ఈ సెటప్ చూసారా, ఎన్ని ఓడలు పెట్టారో. అసలు ప్రతి దగ్గర ఒమాన్ ఫ్లాగ్ అది పెట్టి చేపలు అవి పెట్టి బాగున్నాయి కదా. అసలు నడుస్తూ ఏది చేస్తాం చెప్పండి, ఆకలి వస్తుంది. తింటూ నడుస్తూ ఉన్నాము. అందరికీ హాయ్ చెప్తూ బాయ్ చెప్తూ కలుస్తూ మాట్లాడుతూ విశేషాలు కనుక్కుంటూ వాళ్ళ లవ్ స్టోరీస్ వినుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. మా డోరీ పాప అయితే వెళ్ళిపోతుంది, అసలు మాట్లాడట్లేదు మాతోని. అసలు మా నేము బాబు ఎక్కడున్నాడో ఏంటో, మళ్ళీ ఎతుక్కుందాం మనమే అని చెప్పేసి అయితే ఇంక ఎతుక్కుంటున్నాము. నేము బాబు లాగే కనిపించాడు కానీ ఆరెంజ్ కలర్లో ఉంది, ఇది నేము కాదు కదా, ఇది ఎల్లో కలర్లో ఉందనమాట. నేము ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా. అయితే ఓడలో సగం ముక్క కట్ చేసి ఉందనమాట. ఏంటి ఓడకి కన్నం పడిందని చెప్పి లోపలికి వెళ్తే ఇంకేంటి అక్కడ ఒక ఎక్వేరియం పెట్టారనమాట. ఇలా కూడా ఎరకల్లో ఎక్వేరియం పెడతారని చెప్పి వెళ్తుంటే పాప మా చేపకి ఆకలేస్తుందంట. నా పాప్కార్న్ అడుగుతుంది, దగ్గరకు వచ్చి దాని భాషలో మాట్లాడుతుంది. ఏమనుకుంటున్నారు, మాకు కూడా చేపల భాష వచ్చనమాట. చేపలుగా చూడండి నాతో మాట్లాడడానికి దగ్గరకు వచ్చేస్తున్నాయి అనమాట. పాపం పాప్కార్న్ కావాలంట కానీ వేయడానికి లేదు కదా ప్లేస్, సో వేయట్లేదు. నేను అదే రిప్లై ఇస్తున్నాను అట్లకి. అసలు ఎన్ని తిట్టుకుంటున్నాయి, నేను ఆస్తులు అడిగానా పాస్తులు అడిగానో, ఒక పాప్కార్న్ ముక్క అడిగితే మాత్రం ఇవ్వట్లేదు నువ్వు అసలు అని చెప్పేసి నా మీద అలిగేసి తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. పాపం చూడండి, ఇదైతే ఒక సైడ్ చూసి మరి వెళ్ళిపోతుంది. అరే అని పాపం ముందుకు వెళ్ళిపోతున్నాం, ఇంకా దాన్ని ఎందుకు ఏడిపించడం అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకో హోల్ కనిపించింది అనమాట. ఏంటిది లోపల ఏంటి చీకటి గృహలా ఉందని చెప్పి లోపలికి వెళ్తే సేమ్ అవే చేపలు. నా ఫ్రెండ్స్ అటు నుంచి ఇటు వచ్చాయి అనమాట. సరే ఇంకైతే చూద్దాం అని చెప్పి అనుకున్నాము. లోపల మా అన్నీళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు ఏముంది అని చెప్పి. ప్లేస్ ఎంత ఉందంటే ముగ్గురే కూర్చోగలరు అనమాట. ముగ్గురు కూడా కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోవాలి. ఒకరైతే బాగా కూర్చోవచ్చు. అసలు కిన్నెరా చెప్పాను కదా, అసలు చేపలకు భలే అట్రాక్ట్ అయిపోతుంది. అసలు నించొని అది ఒకరిదే చూసుకుంటుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము పిలిస్తే తిరుగుతుంది కానీ లేకపోతే దాన్నే చూసుకొని ఉండిపోతుంది. నేను రానని పిలుస్తుంటే ఉండవమ్మా బిజీగా ఉన్నానని చెప్తుంది. అసలు మాత్రం మామూలుగా లేదనమాట. సరే అని చెప్పి మేము కూడా దానికి హెల్ప్ చేస్తూ పట్టుకో సరే చూసుకో అని చెప్పేసి వదిలేసాము. సరే కొంతసేపు చూసుకుంది. ఇంకా అయితే మిగతా చేపలు కూడా కలాలి కదా, మరి అక్కడ ఆకపోకూడదు కదా అని చెప్పి ముందుకు కూడా వెళ్ళిపోయాము. కళ పద అని చెప్పి అన్ని చేపలకి బయట నుంచి చెప్పేసాం అనమాట. ఇవన్నీ మాకు దూరపు చుట్టాలు, సో అందరికి అన్ని బై అని చెప్పి బయట నుంచి చెప్పేసాము. ఇక్కడైతే మాకు నేము కనిపించింది. అది నేములా లేదు, కొంచెం డార్క్ కలర్ లో ఉంది. సర్లే నేముయే అనుకున్నాము, కాకపోతే నేము కాదని చెప్పి వెళ్ళిపోయాము. అన్వేషణ మొత్తం మా నేము బాబు కోసమే. అసలు మా నేము బాబు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పేసి. సర్లే అన్ని చేపలకి కనిపిస్తున్నాయి
ఉన్నాయి కదా, పోనీ మిగతా చుట్టాలకైనా బాయ్ హాయిలు చెప్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా అలా వెళ్తుంటే మాకు ఇక్కడ యాంకర్ కనిపించింది అనమాట. సరే బాహుబలి గుర్తొచ్చి లేపుదామని చూసాను కానీ లెగలేదు. ఇంక మన చేతుల్లో ఏముందని చెప్పి చిన్న స్టెప్ వేసుకొని ఇంక బయటకైతే వచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కనిపించారు. ఇగోండి ఇక్కడైతే కొండలో మా ఫ్రెండ్ ఉందనమాట, దీనికి హాయ్ చెప్తున్నాను దాని భాషలోనే. అసలు భలే నోరు తెరుస్తుంది, నేను నోరు అది నోరు మా ఇద్దరం ఈక్వల్ గా తీస్తున్నాం అనమాట. ఎలా ఉందో చెప్పండి, చేప మాత్రం భలే ఉంది కదా, అటొకటి ఇటొకటి నోరు తీస్తుంది, ఎంత పెద్ద తీస్తుందో. అలా ఎక్వేరియం కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళిపోతే ఇంకా పెద్ద ఉంటాయని చెప్పి అనుకుని వెళ్తాం అనమాట. వెళ్తుంటే చూడండి అసలు డాల్ఫిన్ కనిపించే పైన మన ఊరికే ఉండవు కదా మన చేతులు. సో ఆడుకున్నాం అనమాట. ఆడితో కింద పడిపోద్దామో అని భయం వేసి మళ్ళీ వచ్చేసాం కిందకి. మా నేము బాబు కనిపించాడు అనమాట. సరే ఇంత కష్టపడి అందరిని అడ్రస్లు అడుక్కుంటూ వచ్చాము, అయినా సరే చూడండి అసలు మర్యాద లేదు, అసలు బయటికి రావట్లేదు మా దగ్గరికి, లోపలికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఏదో డోరీతో ఏదో డిస్కషన్లో పెడున్నాడు. మీరు ఒక ఇంట్లోనే ఉంటారు బాబు, ఒకసారి బయటికి రా బాబు, కనిపించాలి మాకు కూడా, మా వీడియోలో ఒకసారి రా అంటే సరే రావట్లేదు. ఇంకా సర్లే అని చెప్పి వదిలేసి ఇంకా మిగతా చేపల దగ్గరికి వెళ్ళిపోయాము. అసలు అలా వెళ్ళిపోతుంటే చూడండి మా షబస్ అని ఒక డిఫరెంట్ చేప కనిపించింది, పిల్లగానే వచ్చేసింది అనమాట. అది చూడండి అసలు షూ కిందన ఉంటుంది కదా ఫుట్ ప్రింట్, సేమ్ అలా ఉంది కదా, ఎవరో గట్టిగా అతికించేసినట్టున్నారు దానికి, అలా ఉంది. కానీ చాలా డేంజర్ అంట అది, ఒకసారి పట్టుకుంటే మాత్రం బ్లడ్ అలా ఆగుతుంది అంట, చాలా డేంజర్ అని చెప్తున్నారు. మరేమో తెలియదు ఎంతవరకు నిజమో. చూసారా ఇసుకల్లో నుంచి బయటకు వస్తే కదా మొక్కలు ఒకటే అవి, అండ్ సీహార్స్ చూసారా మన వేనంతకు ఉంటదేమో సీహార్స్ మాత్రం. అసలు సినిమాల్లో పెద్ద పెద్ద చూపిస్తారు కానీ బయటకు వచ్చేసరికి ఎంత ఉంది అసలు. అండ్ ఇంకేవో పైన తేలుతూ ఉన్నాయి, ఏంటో కూడా మాకు తెలీదు కానీ బాగున్నాయి కదా చూడడానికి. సరే సీహార్స్ చూసుకొని బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి బయటకు వచ్చాం. ఏదో అయింది, మనస్పర్ధలు వద్దని చెప్పి వెళ్ళి మా నిమ్ము బాబుని మళ్ళీ చూడడానికి వెళ్ళాను. చూడండి ఈసారి బయటకు వచ్చాడు కొంచెం, కానీ మా డోరీ బాబు చూడండి అసలు నేము బయటకు వచ్చాడని చెప్పి డోరీ బాబు అలిగి లోపలికి వెళ్ళిపోయింది. సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళేసరికి నిమ్ము బాబు కూడా అలిగి లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటో వీళ్ళిద్దరు రిలేషన్. వరకు మీరు నా వీడియో చూస్తున్నారంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చేపలు చూసారా రంగు రంగుల్లో ఉన్నాయి కదా, కలర్ కలర్ వాట్ కలర్ ఆడుకోవచ్చు, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, అసలు లేని కలర్ అంటూ లేదు, భలే ఉంది కదా. అలా అటు వెళ్తే క్రోకడైల్స్ కనిపించాయి. చూడండి ఆట పనే బాగుంది, నీట్గా ఏసీలో కూర్చున్నాయి, ఎంత బాగా పడుకున్నాయి. అసలు బయటికి రండి కదలండి అమ్మ అంటే కదలట్లేదు. మా ఆయనేమో లోపలికి వెళ్ళు అప్పుడు కదులుతాయని చెప్పి అంటున్నారు. ఇంక లోపలికి అలాగ వెళ్ళాం అనమాట. బయటికి అంటే ఆ లోపలికి కదలండి, వేరే లోపలికి వెళ్ళాము. ఇలా చేప ఎక్వేరియం చిన్న టన్నెల్లో పెట్టారనమాట. సరే ఈ టన్నెల్ చూద్దామని చెప్పి అయితే వెళ్ళాం అనమాట. రండి మీకు కూడా చూపిస్తాను, చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అలా కొత్త ఫ్రెండ్స్ చేసుకుందామని చెప్పి ఎవరు చూడకూడదని చెప్పి వీళ్ళతో సీక్రెట్గా మాట్లాడుతున్నాను అనమాట. ఎలా ఉన్నారు ఏంటి నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని చెప్పేసి. మేబీ దాని లవర్ అనుకుంటా, వెనక నుంచి వచ్చి కోపం వచ్చింది అనుకుంటా, తోక కొరికేసింది. అసలు నేను చూసి నవ్వుకున్నాను అనమాట. ఇంత పొసెసివ్నెస్ ఏంటమ్మా అసలు నీకు. ప్లేస్ బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చిన్న ఫోటో తీసుకుందాం అనడానికి నేను చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నో కాదండి, జారిపోతూ ఉన్నామన్నమాట. అక్కడ టర్టిల్ కూడా ఉందన్నమాట. సరిగ్గా ఫోటో తీయ వీడియో తీయ అని చెప్పేసి అంటున్నాను. సరే కొంచెం వెనక్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ బాగా పడుతుంది అంటే జారిపోతూ ఉన్నాను అనమాట. లాస్ట్కి జారిపోయాను. ఇటు ఫ్రెండ్షిప్ మాత్రం మామూలుగా లేదు. ఆ సీ టర్టిల్ది స్మైలీ షార్క్ మాత్రం అసలు ఇన్ని చేపలు ఉంటుండగా అసలు వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళిద్దరు మాత్రం ఆడుకుంటున్నారు. అసలు ఇలా గ్రూప్స్ ఫామ్ అవ్వడం తప్పు కదా అని నేను అనే లోపు చూడండి అసలు నా మీద అలాగే వెళ్ళిపోయి అసలు మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేసినా రాలేదు.
కొంతసేపు వెయిట్ చేసాం కానీ ఎంతసేపటికి రాలేదు. సర్లే అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏదో మీటింగ్లో ఉన్నారని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ పెంగ్విన్స్ దగ్గరకు వచ్చామన్నమాట. హాయ్ పెంగ్విన్, హలో హలో అంటుంటే అదేమో చూడండి నా వైపు అలిగినట్టుంది, అటువైపు తిరిగిపోయింది, ముఖం తిప్పేసింది. యాక్చువల్లీ పెంగ్విన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సరే అని చెప్పి చూద్దామని చెప్పి ఇంత దగ్గరికి ఎప్పుడు చూడలేదు. సరే చూస్తూ ఉన్నాను, వాటితో ఇమిటేట్ చేస్తూ ఆడుకుంటున్నాను. మా ఇద్దరం కలిసి ఆడుకుంటున్నాం అనమాట. నేను అంటుంటే అది కూడా అంటుంది వెనక నుంచి. సరే నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము. అది మూతో గొక్కుంటుంటే నేను కూడా అలాగే గొక్కుంటున్నాను. వెనక నుంచి మా వారైతే మాత్రం సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు, నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఒకలాగా ఉన్నారని చెప్పేసి. సరే పెంగ్విన్తో కంపేర్ చేస్తారు కదా, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. సరే ఇంకా వాటికైతే టాటా బై బైలు చెప్పేసి వాటి క్షేమ సమాచారాలు అన్నీ కనుక్కొని, మీన్ తెలుగు ఎక్కువైపోయిందిలేండి, వాటి బాగోగులన్నీ కనుక్కొని టాటా బై బైలు చెప్పేసి ఇంక మిగతా వాటి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇదే పెద్ద ఎక్వేరియం, అన్నిటిలోనేనా అసలు ఒక పెద్ద టీవీ పెట్టినట్టుంది కదా, చాలా బాగుంది. అసలు వెయిటింగ్ అనమాట ఒక షార్క్ కోసము. అది మాత్రం నన్ను చాలా ఏడిపించింది. లాస్ట్ వరకు రాలేదు, దగ్గర ఒక అరగంట సేపు వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము, కానీ అది మాత్రం రాలేదు. మిగతా అన్నీ వచ్చాయి. మా వారేమో సరే అది నీ మీద అలిగిందిలే ఇంక రాదు అని చెప్పేసి అన్నారు. లాస్ట్కి మరి ఏం అర్థం చేసుకుందో ఏమో కానీ అదే వచ్చిందనమాట. సరే అమ్మా ఇంకా బాగా వచ్చిందని చెప్పేసి దాని ఫేస్ చూద్దాం అని చెప్పి, యాక్చువల్లీ ఇదంతానా చూడండి దాని ఫేస్ ఎలా ఉందో, అసలు దాని ఫేస్ చూపిద్దామని చెప్పి అయితే ఇన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్కి అయితే మాత్రం వచ్చింది. వచ్చినంత వరకు అరగంట నుంచి అక్కడే నించొని ఉన్నాను అనమాట. దానికి తెలిసినట్టుంది, అందుకే వచ్చేసింది. లాస్ట్కి ఇంకా నా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.